ఓకే. హాయ్, హలో అందరికీ. కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఏవైనా డౌట్లు ఉన్నా సరే మీరు నన్ను అడగొచ్చు కామెంట్ బాక్స్లో. నేను ఖచ్చితంగా మీ డౌట్కి తగినట్టుగా నేను వీడియో కూడా చేస్తాను నేను. ఓకేనా? ఏ డౌట్ ఉన్నా ఏ ఇబ్బంది లేదు, ఏ డౌట్ ఉన్నా అడగండి. సో ఇవాళ ఈ వీడియో ఏంటంటే, స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ బ్యాక్ టెస్టింగ్ అంటే రీప్లే బటన్, ఇక్కడ రీప్లే బటన్లోకి వెళ్ళి సో నాకు ఇక్కడ నుంచి రీప్లే కావాలి అంటే ట్రేడింగ్ వ్యూ ఏం చెప్తుంది అని అంటే ప్రీమియం తీసుకోమని చెప్తాడు. సో మనం ప్రీమియం తీసుకుంటే ప్రైస్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఈ ప్రీమియం మనం తీసుకునే కంటే ఫ్రీగా వెబ్సైట్లు ఉన్నాయి. సో వాళ్ళ కోసం నేను ప్రత్యేకించి ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నాను. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి 6 months డేటా మాత్రమే వాడు ఇస్తాడు. యాక్చువల్లీ లాస్ట్ 1 month బ్యాక్ 1 year డేటా ఇచ్చేవాడు. ఇప్పుడు 6 months డేటా మాత్రమే ఇస్తున్నాడు. ఇది ఒక్క విషయం కొంచెం అర్థం చేసుకుని 6 months డేటా అంటే సరిపోద్ది, ఏం కాదు. సో దీన్ని ఏమొచ్చేసి ట్రేడర్ కేసా, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మీరు దీన్ని లాగిన్ అవ్వండి. సో మీరు లాగిన్ అవ్వకముందు మీకు ఎలా ఉంటుందంటే, సో వెబ్సైట్ ఎలా ఉంటుంది, సో మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సైన్ అప్ అవ్వచ్చు. ఇలాగా సైన్ అప్ నొక్కి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇలాగా మీరు అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వస్తుంది అని అంటే, మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వస్తుంది అని అంటే కంప్లీట్గా మీ డాష్ బోర్డ్ మొత్తం నీట్గా వస్తుంది. ఒక్క నిమిషం, ఇది ఒక్కటే మైనస్ ఉంది. దీంట్లో ఒక యాడ్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్, ఒక 15 seconds వస్తుంది. అదొక్కటి కొంచెం మైనస్ అంతే. దీంట్లో ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఏం కాదు. సో నేను లాగిన్ అవుతున్నా నా ఐడితో. మీరు లాగిన్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడి ఇచ్చి మీరంతా లాగిన్ అయిన తర్వాత మీ సెటప్ మొత్తం ఇలా వస్తుంది. టోటల్గా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డు, అనలిటిక్స్, రిపోర్ట్స్, ట్రేడ్స్, బ్యాక్ టెస్ట్, నోట్బుక్ ఇలా ఉంటుంది. మనకు కావాల్సింది బ్యాక్ టెస్ట్. ఈ బ్యాక్ టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం న్యూ సెషన్, ఒక సెషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. అవునా? యూట్యూబ్ అని క్రియేట్ చేస్తున్నాను నేను. యూట్యూబ్ 1 అని ఒకటి క్రియేట్ చేశాను. స్టార్టింగ్ బ్యాలెన్స్ మీరు ఎంత బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్నారో నేను ఒక $50,000 నేను బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మీరు ఎందులో అయినా సరే మీరు ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్, కరెన్సీ పేర్స్, కమోడిటీస్, క్రిప్టో, ఏదైనా సరే దేంట్లో అయినా సరే మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. మీకు డేటా వచ్చేసి ఇదిగో అప్ టు 6 months విత్ ఫ్రీ ప్లాన్. దీంట్లో కూడా పర్చేస్ ప్లాన్ ఉంటుంది. మనకి ఫ్రీ ప్లాన్ సరిపోద్ది బ్యాక్ టెస్టింగ్ చేయడానికి. సో 6 months బ్యాక్ వెళ్ళాలంటే 2025 19th, ఇవాళ 19th ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడికి మనకి 6 months అవుతుంది. మీరు కింద సేవ్ నొక్కారంటే మీకు ఒక సెషన్ క్రియేట్ అయిపోద్ది. సో ఈ సెషన్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ మీరు క్లిక్ చేసుకోవాలి. ప్లే బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఓకే సో ప్లే బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. మీకు సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవాలంటే, అంటే బ్యాక్గ్రౌండ్ ఈ గీతలు ఉండకూడదు, అవునా, ఇవన్నీ సెట్టింగ్స్ మార్చుకోవాలంటే రైట్ సైడ్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అన్ని సెట్టింగ్స్ అన్నీ మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మీకు వైట్ కావాలితే వైట్, ఓకే, బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలితే వైట్. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ అంటే గీతలు ఉన్నాయి కదా, ఇలా గీతలు, నాకు ఆ గీతలు వద్దు అని అనుకుంటే కనుక గీతలు కూడా తీసేయచ్చు. ఒక నిమిషం, ఓకే, లైన్స్ తీసేసాను, హారిజంటల్ లైన్స్ కూడా తీసేసాను. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఏమీ లేవు ఇప్పుడు. సో ఇలాగా మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ కలర్స్ మార్చుకోవాలన్నా కూడా మీరు సింబల్స్లోకి వెళ్ళి ఈ క్యాండిల్ కలర్స్ మార్చుకోవచ్చు. దీంట్లో విక్ ఒక కలరు, క్యాండిల్, ఇవన్నీ కలర్స్ శుభ్రంగా మార్చుకోవచ్చు నీట్గా. మీ టైం ఫ్రేమ్, యాక్చువల్లీ నేను న్యూయార్క్ టైం వాడతాను నేను. సో మీకు నచ్చిన టైం మీరు వాడచ్చు. నెక్స్ట్ స్టేటస్ లైన్. సో ఇవన్నీ మన ట్రేడింగ్ వ్యూలో ఉన్నట్టే ఉంటాయి, ఏది మారదు మ్యాక్సిమం. సో ఇక్కడతో ఎలా అయిపోయింది. ఇక్కడ మనకి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనం. ఇలాగా నేను ఇంతకుముందు యాడ్ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. స్టార్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు నేను యాడ్ చేసినవి ఇవన్నీ. సో మీకు నచ్చినవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇక్కడతో ఒక పని అయింది. సో ఎగ్జాంపుల్
ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు తీసుకుంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక బై ట్రేడ్ లేదా సెల్ ట్రేడ్, ఏదో ఒక ట్రేడ్ కూడా తీసుకుందాం. ఓకే, సో తీసుకోకపోయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే వీటిని మనం టైం ఫ్రేమ్స్ అంటాం. టైం ఫ్రేమ్స్ వీటిని కూడా మనం సెట్ చేసుకోవాలి. స్టార్స్ ఇస్తేనే అవి అక్కడ వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనక్కి రావడానికి అయితే అవ్వదు, దానికి ప్రీమియం తీసుకోమంటుంది. అంటే ఆల్రెడీ ఇది చూడండి, ఇప్పుడు ప్రైస్ మూమెంట్ ఇచ్చేసింది, అదిగో ప్రైస్ ఆల్రెడీ మూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మరలా ఇక్కడికి రావాలంటే రాదు, దానికి మరలా ప్రీమియం తీసుకోమంటుంది. సో ప్రజెంట్ స్లోగా కంటిన్యూగా వెళ్ళేలా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదేంటంటే ఈ టూల్ ఏంటంటే ఈ ప్రైజ్ మూమెంట్కి, అంటే ఇది ఫ్రంట్కి వెళ్ళాలా బ్యాక్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దీంట్లో డిసైడ్ అవుతుంది. ఇక్కడ వీటిని టైం ఫ్రేమ్స్ అంటారు. అంటే ఒక క్యాండిల్ వచ్చేసి 1 minute క్యాండిల్ పడాలా, ఒక క్యాండిల్ వచ్చేసి 2 minute క్యాండిల్ పడాలా, 3 minute ఆర్ 4 minute ఆర్ 4 hour వరకు కూడా దీంట్లో ఛాన్స్ ఉంది. లేదు నేను సింగిల్గా వెళ్తాను, నేను అంటే ఒక్కొక్క క్యాండిల్ మారాలి, నాకు ఇది ఒక్కొక్క క్యాండిల్ మారుతుంది చూసారా, ఇలా మారాలి అని అంటే ఇలా కూడా మారుతుంది. సో లేదు నేను ప్లే చేసుకుంటానంటే ప్లే చేసినట్టు వెళ్తుంది. ప్లే స్పీడ్ బటన్, ఇలా స్పీడ్ అంటే స్పీడ్కి వెళ్ళిపోయింది చూసారా, 1 minute స్పీడ్ ఇది. సో లేదు అలా కాదు, నేను 15 minute చూస్తున్నాను, 15 minute చూస్తూ ఉంటే 15 minutes స్పీడ్. ఇదొక్కటి మైనస్. ఓకే, మరలా చెప్తున్నా, ఇదొక్కటి ఈ వెబ్సైట్లో మైనస్ ఏదైనా ఉందంటే ఇదొక్కటి మాత్రమే. అడ్వర్టైజ్మెంట్ ఒక్కటే వస్తుంది. సో ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఈ 15 seconds, ఓన్లీ 15 seconds పెద్ద విషయం ఏమీ కాదు. సో దీన్ని పెద్దగా తీసుకోవద్దు. సో స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను సెల్ తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. సో సెల్ పొజిషన్ ఇక్కడ పెట్టుకుని నా స్టాప్ లాస్ ఎక్కడ, ఇది నా స్టాప్ లాస్ అనుకోండి, ఇలా స్టాప్ లాస్ పెట్టుకుని నా టార్గెట్ వచ్చేసి 1:2 అనుకుందాం కాసేపు. సో ఇలా నా టార్గెట్ స్టాప్ లాస్ ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకునే విధానం చెప్తున్నాను నేను. సో ఇక్కడ అంటే దీని మీద ఒక బటన్ ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పొజిషన్ అని ఉంటుంది. ఈ ఓపెన్ పొజిషన్ నొక్కితే మీకు సెల్ లిమిట్, మార్కెట్ ఆర్డరు, సెల్ స్టాపు, బై స్టాపు ఇవన్నీ మీకు వస్తాయి. సో ఇక్కడ నుంచి నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సెల్ లిమిట్ పెడుతున్నాను. రిస్క్ ఎంత పెడదాం అనుకుంటున్నారు మీ ఇష్టం. నేను 1% పెట్టచ్చు, 0.5% పెట్టచ్చు, లేదు అనుకుంటే 2% పెట్టుకోవచ్చు, 3%, మీ ఇష్టం ఏదైనా సరే. సో నేను 1% రిస్క్ నార్మల్గా పెడుతున్నాను. ఇక్కడ సేవ్ నొక్కాను. సో చూసారా ఆర్డర్ ఎలాగా క్రియేట్ అయిపోయిందో. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నాను, నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, నా టార్గెట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనము అని అంటే, జస్ట్ ప్లే చేస్తే, ఇక్కడ ఇలా ప్లే చేస్తే చూడండి, ఇక్కడ మన ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎంత మనం లాస్ అవుతున్నాము, ఎంత మనం ప్రాఫిట్ వస్తుందో. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ కనిపించట్లే, 1 minute. సో ఇదిగో ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ $100 నేను ప్లస్లో ఉన్నాను నేను. ఓకే, సో ఇక్కడ మనం స్పీడ్ పెట్టుకోవచ్చు కావాలి. ఓకే, డన్. సో నా టార్గెట్ అయిపోయింది. సో ఇలా సో మనం బై ఎంట్రీ అయినా సరే సేమ్ ఎంట్రీ విధానం అనమాట. ఎప్పుడైనా సరే పొజిషన్ పెట్టడం, పొజిషన్ పెట్టిన తర్వాత ఎస్ఎల్ టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం, ఫిక్స్ చేసుకున్న తర్వాత ఓపెన్ పొజిషన్లోకి వెళ్ళడం, తర్వాత అక్కడ లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, బై స్టాప్, సెల్ స్టాప్ మనం రెడీ చేసుకోవడం. సో సేమ్ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా మనం ట్రేడ్ చేసుకోవాలి, ఇలా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇంకా దీని గురించి కానీ ఇంకా ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా, ఏదైనా వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానీ మీరు కామెంట్ సెషన్లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యేలాగా నేను ఖచ్చితంగా వీడియోస్ తీసుకొస్తాను నేను. నెక్స్ట్ మనం ఇంకా ట్రేడింగ్ బేసిక్స్ నుంచి నేను ఒక్కొక్కటి క్లాస్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం నాకు చెప్తే నేను ఖచ్చితంగా దాని మీద వీడియోస్ చేస్తాను. నేను బేసిక్ క్లాస్ నుంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలాగే సపోర్ట్ చేయండి.
నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.